ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా? మరొక ఉదయకాలం ప్రభుని ఈ రీతిగా స్తుతించటం, మహింపరచటం, గణపరచటం, ఆయన మాట వినటం మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచుకొనుచున్నాను. రండి, ఈ దినం కూడా ఒక చిన్న వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 103వ అధ్యాయము కీర్తనల గ్రంథము 13వ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆమేన్. ఎంత అద్భుతమైన దేవుడండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు, కుమారుని ఎడల అనలేదు, కుమారుల ఎడల అన్నాడు. కుమారులు అంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు. చూడండి, తండ్రి ప్రేమ ఎంత అద్భుతమైనదంటే, మరి ఇంటిలో 4-5 ఉన్న 10 మందికి దేవుడు తన కుమారులుగా ఉండటానికి, తన బిడ్డలుగా ఉండటానికి, తన స్వాస్థ్యంగా ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చారని ప్రియమైన దేవుని వర్లరా, యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మనకెంత గొప్ప భాగ్యం దొరికింది. చూడండి, మనము దేవునికి బిడ్డలమై ఉన్నాం. మరి అదే రీతిగా తండ్రి కుమారుల జాలి పడినట్లుగా మన దేవుడు జాలి కలిగిన దేవుడై ఉన్నారు. చూడండి, ఈ లోకంలో మనుషులు మన మీద జాలి పడితే ఎంతసేపు పడతారు చెప్పండి? కొంత సమయం, ఏదో వారికి ఇష్టమైన సమయం వరకు, లేకపోతే వారికి ఇష్టమైన పనులు చేసినప్పుడు, లేకపోతే వారికి ఇష్టమైనది ఇచ్చినప్పుడు, మన దగ్గర వారికి ఇష్టమైనది దొరకనప్పుడు జాలికి బదులు కఠినత్వం, క్రూరత్వం, అసూయతత్వం ఇవన్నీ కూడా మన ఎడల వారికి పుట్టవచ్చును. ప్రియమైన దేవుని వర్లరా, ఎంత గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మన ఎడల జాలి పడే దేవుడై ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఒకటి, ఆయన యందు భయభక్తులు గల జీవితం. ఆయన ఎడల భయభక్తులు గల జీవితం కష్టమేం కాదు. దేవుని మీద ఇష్టపడటం అనేది కష్టమేం కాదండి. దేవుని అంగీకరించుట, దేవుని మీద ఆధారపడుట, దేవునితో కలిసి అడుగులు వేయుట అది కష్టమైన పని కాదు. ఆ యొక్క ప్రక్రియ ఏదైతే మనలో జరుగుతూ ఉంటుందో, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తూ ఉంటుంది. దేవుడు ఈ దినాన దేవుని యొక్క కనికరము జాలితో నీ ఎడల, మన ఎడల, మనందరి ఎడల నడిపించబడాలని ఆశిస్తూ మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, దయగల గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, మీరు మంచివారు, మీరు జాలిపడే దేవుడు. నాయనా, మా ఎడల మీరు ఎంతో జాలిపడుచున్న దేవుడు. సహాయం చేయండి తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రియ ప్రజల ఎడల నాయనా మీరు దయగలిగి జాలి కలిగి ఉన్నారనే సంగతిని వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ దినమంతయు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడైండి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువని మనకందరికి, దేశం మీద సకల పరిశుద్ధులకు సదాకాలము తోడు